మేడం ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు చూస్తున్న రాష్ట్రంలో సరే 420 హామీలు పక్కన పెడదాము. ఉన్న 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఒక్క రుణమాఫీ ఆయంత చేయకపోతే పరిస్థితి ఏందో ఆగస్టు ఒక డెడ్ లైన్గా ఉండింది కాబట్టి ఈరోజు చేసినామని చెప్పేసి ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఒక్క విడతలో మేము రుణమాఫీ చేసిన 31,000 కోట్ల, ఇది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. 31,000 రుణమాఫీ చేసిన ఘనత మాదే, ఎవరు ప్రపంచంలో చేయలేదని చెప్తున్నారు. అదే అదే అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పాలంటాం మేము. అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా, నువ్వు ఇంత గొప్పగా రుణమాఫీ చేసిండ్రు కదా, రుణమాఫీ మీద గంట డిస్కషన్ పెట్టాలి. మరి మీరు అంత గొప్పగా చేస్తున్నారు కదా, అప్పుడే కదా మాకు అడిగే అవకాశం వస్తుంది, పబ్లిక్ క్లారిటీ వస్తుంది. అసలు మాట్లాడి చెప్పే ధైర్యమే లేదు కదా మీకు. వేగ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పిస్తే క్లారిటీ ఇచ్చే ధైర్యం లేదు కదా. క్లారిటీ ఇస్తే కదా తెలిసేది. ఎంతసేపు అసెంబ్లీలో కేసీఆర్ గారు గత ప్రభుత్వం, కేసీఆర్ గారు గత ప్రభుత్వం, కేసీఆర్ గారు, మళ్ళీ మేమని చెప్పి మొదలుపెట్టామనుకో, మీరు చెప్పొద్దు డెవలప్మెంట్, మీరు చేసింది చెప్పొద్దు, ఇప్పుడు దీని మీద డిస్కస్ చేయండి అంతే. ఇది అసెంబ్లీలో నడుస్తుంది. కొంచెం ఎక్కువ మాట్లాడినా మైక్ కట్టు, అర్చన గీ పెట్టినా మైక్ ఇవ్వరు. అవతల ఎవరైనా కానివ్వండి, కొత్తగా ఎన్నికైన సభ్యునికి గంట ఇస్తున్నారు. వాళ్ళు తిడుతూ ఉంటారు, ఏముండదు సబ్జెక్టు, వింటూనే ఉంటున్నాం. కేసీఆర్ని తిడుతుంటారు, గవర్నమెంట్ని తిడుతుంటారు. ఇక 2 రోజుల నుండి మమ్మల్ని కూడా తిడుతున్నారు. ఏం నష్టమైందమ్మా మీకు? ఏమన్నాడమ్మా ముఖ్యమంత్రి? ఏమన్నారేమ్మా మా ఉప ముఖ్యమంత్రి? ఇదే మాటను హైలైట్ చేస్తారు, ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తున్నారు. ఏం సబితమ్మా నీకేం కష్టమైంది? 10 ఏళ్ళు మిమ్మల్ని, ఒక దశాబ్ద కాలం పాటు మిమ్మల్ని బాగా. అందుకే చెప్తున్నామ్మా, నా కుటుంబానికి ఏదో కాంగ్రెస్ పార్టీ కొత్తగా నేను సభ్యత్వం తీసుకొని కొత్తగా నేను పార్టీలోకి వస్తే నన్ను ఏదో 10 సంవత్సరాలు దశాబ్ద కాలం నన్ను మోయలే. అప్పటికే 20 సంవత్సరాలు మా ఆయన ఎమ్మెల్యే అని చెప్తున్నా. ఎమ్మెల్యేనే కాదు, మా ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. జై తెలంగాణ అన్న పెద్ద, అంటే ఫస్ట్ మొదటి వ్యక్తి ఎవరంటే మా ఆయన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడడానికి భయపడ్డారు. అట్లాంటప్పుడు జై తెలంగాణ అని వెహికల్ మీద రాసుకున్నాడు మా ఆయన. అంతెందుకమ్మా, మొన్న లాస్ట్ ఇయర్ నేను క్లోజ్ చేసిన ఆ పార్టీని ఆయన వైఫ్గా. ప్రతి ఎలక్షన్లో నాకు ఎలక్షన్ కమిషన్ నుండి లెటర్ వచ్చేది. లాస్ట్ ఎలక్షన్లో, మొన్న ఎలక్షన్లో నేను క్లోజ్ చేసిన పార్టీని. ఇక వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు మేమే మిమ్మల్ని తీసుకొచ్చినాం రాజకీయాలకి, మేము లేకపోతే అసలు లేనే లేదు అనే లెవెల్లో మాట్లాడితే, 20 సంవత్సరాలు ఆ పార్టీకి నేను సర్వీస్ చేసిన. రంగారెడ్డి జిల్లాలో అప్పుడు మొత్తం తెలుగుదేశం వాళ్ళే, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మల్కాజ్గిరి ఇదంతా కూడా మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. ఎస్, పార్టీకి సర్వీస్ ఇచ్చిన కరెక్టే. మీరు 10 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఇచ్చిన అంటున్నారు. అందుకే చెప్పిన, గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారు కదా, నాకు గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారు కదా. నేను ఎక్కడ మిస్టేక్ చేయలేని దమ్ముంది కాబట్టి ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి న్యాయస్థానంలో ఫైట్ చేస్తాను. ఇది నేను బయట మాట్లాడలేదు కదా మీరు ఇచ్చిన గిఫ్ట్ గురించి. కానీ ఒకటి అన్నారు, ఏ మొహం అన్నాడు చూడండి బట్టి గారు, అది నాకు చాలా బాధాకరం. మస్తు ఎమోషన్ అయ్యారు, మస్తు ఎమోషనల్. అంటే మా జనరల్గా మేము ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాదు. అందుకే నన్ను కర్మగాలి వచ్చినాం. మా భర్తలు చనిపోయారు కాబట్టి తప్పని పరిస్థితులలో మా వాళ్ళని కాపాడుకోవడానికో, మా ఇంటున్న కార్యకర్తలను కాపాడుకోవడానికో, లేకపోతే మా వాళ్ళు మిగిల్చిన పనులు చేయడానికో ఒక అడుగు ముందుకేస్తున్నాం. అసలు మహిళలు రాజకీయాల్లోకి రావడమే కష్టం, వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం ఇంకా కష్టం, వెనకాల ఎవరు సపోర్ట్ లేకపోతే ఇంకా కష్టం ఫ్యామిలీలో. ఇప్పుడు సునీత అయినా నేనైనా భర్త చనిపోతేనే వచ్చున్నాం మేము. మరి ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాం అంటే ఏం మాట, అసలు మాట్లాడొచ్చా మాట? చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు? మరి మీరైనా కూడా సీతక్క విషయంలో జరిగితే ట్రోలింగ్ జరుగుతుంది, మార్ఫింగ్ జరిగిన విషయంలో మీరు ఎందుకు స్పందించలేదు? అలాగే కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడిన దాని మీద మీరు ఎందుకు స్పందించలేదు? అందుకే చెప్తున్నా, అందుకే మైక్ ఇస్తే చెప్తాం. కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి పొరపాటు మాట్లాడుతున్నాను. నా ముందు హరీష్ రావు గారు ఉన్నారు, వెనక్కి తిరిగి చెప్పాడు, తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు విత్డ్రా చేసుకో. పక్కన కేటీఆర్ చెప్పాడు, తప్పు మాట్లాడుతున్నావు, ముందు విత్డ్రా చేసుకో. వాళ్ళిద్దరు అరుస్తూ ఉన్నారు, కౌశిక్ని కోపడ్డారు, వెనకని విత్డ్రా చేయించారు. వర్డ్స్ వెనక్కి తీసుకో. అంత లోపల మైక్ సీతక్క గారికి ఇచ్చారు. తప్పని మేమందరం చెప్తున్నాం, విత్డ్రా చేసుకో అని చెప్తున్నాం. అంతలో మైక్ కట్ అయిపోయింది. సీతక్క గారికి ఇచ్చారు, వెనకని విత్డ్రా చేసుకున్నాడు. రెండవది, సీతక్క మీద ట్రోలింగ్ చేస్తున్నారంటే తప్పది. ఎవరు చేసినా దాన్ని 100% ఖండిస్తాం. ఎవరు చేసినా అట్లా ట్రోల్ చేస్తే మాత్రం తప్పని మేము ఖండిస్తాం. మాకు తెలుసు కదా బాధ ఏందో ఒక ఆడబిడ్డలుగా. అది ఎవరు చేసినా తప్పే. మైక్ ఇస్తే కదా మేము మాట్లాడతాం. మరి ఏ విధవ చేసినా తప్పే అంటున్నది నేను. ఎవరు ట్రోల్ చేసినా తప్పే.
యాక్షన్ తీసుకోండి, మీకు అధికారం ఉంది కదా. చర్చ జరిగినట్టు కదా ఈరోజు దాని మీద. అమ్మ మాట్లాడారు. నేనేమంటానంటే ఇదే రేవంత్ రెడ్డి గారు సీతక్కకు ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేసిన చెప్పుతో కొడతాను మాట్లాడినాం అసెంబ్లీలో. మరి అదే సబితక్కను ఏ మొహం పెట్టుకొని మాట్లాడినావు అన్నాడు కదా నన్ను మరి బట్టి గారు. నువ్వు కూడా మాట్లాడుతావు కదా మోసం చేసినా అని. మరి ఏమనాలి అంటే ఒకే హౌస్లో లేడీస్మే కానీ విడదీసి చూస్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ. అంటే మేం చేసిన పాపం ఏంటి? మాకు కూడా గాయపడ్డది కదా, మా గుండె కూడా గాయపడింది కదా, మేము ఆడబిడ్డలమే కదా. సీతక్క ఎంత ఇంపార్టెంటో మేము అంత ఇంపార్టెంట్ కదా. సీతక్కకు ట్రోల్ చేసినందుకు నీకు అంత బాధ అయింది, మీరు మాట్లాడే మాటలకు మేము కూడా అంతే బాధపడ్డాం కదా. నా గుండె కూడా గాయపడ్డది కాబట్టి కళ్ళకెళ్ళి 4 చుక్కలు వచ్చినాయి కదా. లేకపోతే ఇంత గట్టిగా ఉన్నదని ఎందుకు కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి? మనసు బాధ అయితేనే, తట్టుకోలేని బాధ అయినప్పుడే కళ్ళకెళ్ళి 4 చుక్కలు వస్తాయి. మరి ఎందుకు మనసు కరగలేదు నీకు? ఎందుకు బాధ అనిపించలేదు నీకు? అంటే సీతక్క గురించి మాట్లాడితే ఆ సామాజిక వర్గం నీకు జై అంటారనే, అంటే నా సామాజిక వర్గం ఏమన్నారైనా ఏంటి? ఇక్కడ కూడా విడదీస్తున్నావా? ఎంత ద్వంద్వనీతితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు పార్టీ మారుతున్నారు, నయాన్నో భయాన్నో బెదిరించి వాళ్ళ పార్టీలోకి తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తున్నారు. అల్లకల్లోలంగా పరిస్థితి. పాపం అమెరికా పోయి వచ్చేసరికి ఉంటారో ఊడతారో అనే భయం ఒకటి ఉంది. రెండోది మీరు రావాలనేసి అంటే చాలా రోజుల నుంచి మీరు వార్తలు సోషల్ మీడియాలో చూస్తుంటారు. సబితా ఇంద్రారెడ్డి సొంత గుటికి అనేసి, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి అని వార్తలు చాలా చూస్తున్నాము. మేబీ రాలేదన్న ఫ్రస్ట్రేషన్ ఏమో. జనరల్గా మళ్ళీ అడిగే క్వశ్చన్, ఇంత జరుగుతుంది కదా, రేపు నిజంగానే ఎట్లయినా ఇబ్బందులు ఉంటాయి, మీకు నిధులు ఆపడమో ఏవో ఒకటైతే ఉంటాయి కదా. సబితమ్మని ఉంటాయి సొంత గూట్లో చూడొచ్చా? లేదమ్మా. కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే ఉండాలి. ఒక విజన్ ఉండాలి, రాష్ట్రం బాగుండాలని తపన ఉండాలి, ప్రజలు బాగుండాలని తపన ఉండాలి. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా మాట్లాడడము తప్పిస్తే రాష్ట్రం మీద అవగాహన ఉన్న నాయకులు ఎవరు లేరు ఇక్కడ. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను. గత 5 సంవత్సరాలు నేను దగ్గర నుండి చూశాను కేసీఆర్ గారికి. ఎలాంటి ఆలోచన ఉంది కేసీఆర్ గారికి, ఏం చేయాలనే ఆలోచన ఉంది. ఒక విజనరీ అట్లాంటి వాళ్ళ నాయకత్వంలో పనిచేసే ప్రయత్నమే చేస్తాను తప్పిస్తే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే చెప్పాను, ఇప్పటికి 4 సార్లు చెప్పాను. నేను, నా కొడుకు కూడా చెప్తున్నాడు, నేను నాతో పాటు మా బాబు కూడా చెప్పిండు చాలాసార్లు. అయినా కూడా నడిపిస్తూనే ఉంటారు. ఇంకో మాట అన్నారు మీరు, నిధులు ఆపేశారు. 250 కోట్లు ఆపేశారు. ఇక్కడ నుండి అక్కడికి సగం రోడ్ అయితే మిగతా సగం రోడ్ ఆపేశారు. ఈ ఇబ్బందులను ఎదురీతారా? డెఫినెట్గా నా రైట్ ప్రకారం, నాకుండే హక్కు ప్రకారం నేను ఫైట్ చేసుకుంటా. నిధులు ఇవ్వాల్సిందే, ఎందుకు ఇవ్వరు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా, పార్టీలోకి వెళ్ళి ఇస్తున్నారా? చట్ట ప్రకారం నాకు రావాల్సినవి, నా నియోజకవర్గం రావాల్సింది నాకు రావాల్సిందే. చూద్దాం అన్నాడు కదా మహేశ్వరరావు, న్యూయార్క్ చేస్తాను, వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే క్యాన్సిల్ చేసిండ్రు, భవిష్యత్తులో ఉంటుంది కదా, డెఫినెట్గా అడుగుతాను. నాకు వచ్చేది ఆ శక్తి నాకు నా నియోజకవర్గ ప్రజలు ఇస్తారు, నా వెనుకున్న క్యాడర్ ఇస్తారు. 100% పోరాటం చేసి సాధించుకునే శక్తిని నా వెనకాల క్యాడర్ ఉన్నారు, నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, డెఫినెట్గా తీసుకుంటారు. చివరిగా అదే ఏం తక్కువ చేసినాం సబితమ్మ అని ఇంకా పోర్ట్రేట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేనికి వీళ్ళేమో మీకు ఏం తక్కువ చేసినామంటే మీకు అన్నీ చెప్పిన, ఇలా ఏం జరిగిందో చెప్పినాను. అంటే కడుపు నిండా నువ్వు పంచపక్ష పరిమాణాలు పెట్టి నువ్వు గుండెకు గాయం చేస్తే మా బాధపడొద్దంటే ఎట్లవుతుంది? ఎట్లవుతుంది? నేను అందుకే చెప్పిన, మీరు తక్కువ చేసినాం, ఏం తక్కువ చేసినామని మాట్లాడుతున్నారు కదా, అంతకు రెట్టింపు సేవ అందించిన నేను పార్టీకి, అంతకు రెట్టింపు చేసినాను. నేను 20 సంవత్సరాలు నేను చేశాను పార్టీకి సర్వీస్ ఇచ్చాను. ఊరికే ఇవ్వలేదు నాకు, ఇంట్లో కూర్చుంటే వచ్చి పదవులు ఇవ్వలే నాకు. నా సర్వీస్ గుర్తించున్నారు, సబితమ్మ ఉండాలని కోరుకున్నారు, పార్టీకి బలం అనుకున్నారు కాబట్టి నాకు ఇచ్చున్నారు. అంతే తప్పిస్తే నేను ఇంట్లో కూర్చుంటే చేతులు ముడుచుకొని మీరు వచ్చి నాకేం పదవులు ఇవ్వలేదు. అందుకే చెప్పిన, పదవులు ఇచ్చినామని మాట్లాడుతున్నప్పుడు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారని చెప్తున్నా. 2 సార్లు నా కుటుంబానికి టికెట్ కూడా కట్ చేసినారని చెప్తున్నా. అయినా మాట్లాడలే ఈ ప్రభుత్వం ఈ పార్టీ గురించి. వితిన్ ద పార్టీలో జరిగిన ఏ ఒక్క విషయం నేను ఇప్పటివరకు బయట మాట్లాడలేదు, ఏ ఒక్క లీడర్ గురించి మాట్లాడలేదు. నాకు ఇబ్బందులు ఎదురైనా లేకపోతే అవమానాలు పడుతున్నా ఎక్కడైనా బయటపడితే పార్టీకి నష్టం, నాకు నష్టం అని సర్దుకుపోవాలని ప్రయత్నం చేసిన ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసి ఉన్నాను. కానీ ఏం చేశారు మీరేం చేశారు? ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ అవగాహన లేక మాట్లాడుతున్నారో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడానికి మాట్లాడుతున్నారో, ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా గొప్ప పదవులు రావాలని మాట్లాడుతున్నారో కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడండి మీరు.
రేవంత్ రెడ్డి గారు మెప్పు కోసమో మీ పార్టీల పదవి కోసమో మాట్లాడండి, కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఆడబిడ్డలు అనేది మర్చిపోకండి. ఒక ఆడబిడ్డకి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నామంటే దాని వెనకాల ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి సవితక్క పొద్దున ఒకటి మాట్లాడుతుంది, రాత్రికి ఒకటి మాట్లాడుతుంది అంటారు. ఎవరినంటాం ఆ మాట? ఎవరినంటాం? ఇప్పుడు మాట్లాడుతున్న ఆడబిడ్డలందరూ అవన్నీ ఆలోచించాలి. వీలైతే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆడబిడ్డల పట్ల మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడండి అని. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు, ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు దగ్గరికి వస్తే ఏంటన్నా అసెంబ్లీలో మిమ్మల్ని తిడతారు, మీరు రాగానే వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని అడిగాను నేను. అడిగితే శత్రువైనా పర్లేదమ్మా, గౌరవించే సంస్కృతి మనకు ఉండాలి అని మాట్లాడుతుంది. ఇక్కడేముంది, నీకు నాకు ఏముంది? ఏదైనా ఉంటే అక్క తమ్ముడిగా తర్వాత చూసుకుందాం. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతూనే ఉంటాం, ఈ ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, సమాధానం చెప్పండి. అంతే తప్పిస్తే గట్టిగా మాట్లాడింది సబితమ్మ అసెంబ్లీలో, ఆమె డిమారలైజ్ చేయాలి అంటే అయితమా? డిమారలైజ్ గంతదానికే ఉనికిపోతామా? వదిలేస్తామా? ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం. ఫైనలీ న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అసలు ఏం జరిగింది డీప్గా అంటే మన డిస్కషన్ ఎవరు మొదలు పెట్టారు అనేది చాలా మందికి అర్థమవుతలేదు. అసలు ఏమైంది అనేది అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉంటే అది క్లారిటీ మీరిస్తే బాగుంటుంది. ఎప్పుడు డిస్కషన్, ఏ డిస్కషన్ స్టార్ట్ అయినా కూడా ప్రొవొకేషన్ రూలింగ్ పార్టీ నుండి వస్తుంది. నేను ఈరోజు క్లారిటీగా చెప్తున్నా కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామనే ధైర్యం దమ్ము మీకు ఉండింటే, ఈరోజు పలానా జాబ్స్ మేము ఇస్తామని ధైర్యంగా చెప్పగలిగే శక్తి మీకుంటే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతారు? ఒక్క నిమిషం ఎందుకు ప్రతిపక్షం? ఇంతకుముందు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం కదా, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాట్లాడతామంటే టైం ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు. ఆ రోజు మాట్లాడండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పారిపోయారు అంటే బోగస్గా పెట్టున్నారు. దానివల్ల ఏం కాదు, నిరుద్యోగ యువతులను అందరిని కూడా ఫేస్ చేయలేక, లేదంటే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరొకసారి మోసం చేద్దామని ఆలోచన. రుణమాఫీ కానీ దాంట్లో భాగమే, జాబ్ క్యాలెండర్ కూడా దాంట్లో భాగమేమ్మా. గట్టిగా చెప్తాను నేను. మొన్న ఒక రోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అన్నారు చూడు, ఒక్క వార్డు మెంబర్ గెలవని అని మీ దగ్గర. ఎందుకు గెలవరు వార్డు మెంబర్? ఏం చేసినామని? ప్రతి ఊరికి ప్రతి రైతు దగ్గరికి పోతాం. ఇప్పుడు రుణమాఫీ ఎంతమందిది అయిందో చూద్దాం. మొన్న నేను నా కాన్స్టిట్యున్సీలో ఒక సింగిల్ విండో సొసైటీకి వెళ్ళి తెప్పిస్తే 1200 పైచిలకు ₹1,00,000 రుణాలు ఉంటే 210 మంది మాఫీ అయిందట. మరి మిగతా వాళ్ళు? అన్ని చోట్ల మిగతా వాళ్ళమ్మా. సో ఇవన్నీ అడుగుతాం కదా, ఇవి చర్చించాల్సింది పోయి అక్క తమ్ముళ్ళ కూడా పోయింది ఇక్కడ. అది అన్నిటికీ తప్పించుకుంటారు కానీ ప్రజల నుంచి ప్రజాకోర్టు అన్నిటికైనా ముఖ్యంగా అసెంబ్లీలో స్పీకర్ గారు అది వాళ్ళ పర్సనల్ సమస్య అంటాడు. పర్సనల్ సమస్య ఏముంటుంది అసెంబ్లీలో? చర్చ ఏముంటుంది అట్లాంటప్పుడు? అక్క తమ్ముడు ఇంటికాడ గొడవ ఉంటుంది. నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావు. గొడవ ఉంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే నేను, ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి ఆయన. అది కదా మాట్లాడాలి, అది కదా మీరు డైరెక్ట్ చేయాలి, అది కదా మీరు విత్డ్రా చేసుకోండి నేను చెప్పాలి. ఒక ఆడబిడ్డకి ఏ మొహం పెట్టుకొని మాట్లాడదామంటే స్పీకర్ గారు నవ్వుతారు. మీరు కదా స్పీకర్ గారు, మీరు కదా మా గౌరవాన్ని కాపాడాలి అసెంబ్లీలో, మీరు కదా వాళ్ళని ఖండించాలి, తీసుకొని వెనక్కిని. ఎటుపోతుంది ఇప్పుడు? ఈ రోజంటే ఈ వారం 10 రోజులు అన్నీ కూడా బుల్డోజ్ చేసుకొని ఏదో ఒక రకంగా ప్రొవోక్ చేసి ఇష్యూని డైవర్ట్ చేసి బయటపడ్డారు. రేపు ప్రజల నుండి బయటపడతారా? రేపు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. రేపు లోకల్ బాడీస్లో వెంటబడి ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని అంటాను. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఇవన్నీ పెట్టారు. ఇప్పటికైనా గమనించండి తెలంగాణ ప్రజలందరని చెప్తున్నాను. ఏదున్నా కేసీఆర్ గారు ఉన్నట్టు చెప్పారు. ఇట్లా మోసం చేసే ప్రయత్నం చేయలేదు, ఇట్లా ప్రచారం చేసుకోలేదు. ఈరోజు ప్రమోషన్ వచ్చిన టీచర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టున్నారు. అంటే ఇట్లా ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు. అంతేందుకమ్మా, రైతు బంధుకు సంబంధించి చెక్కులు వచ్చినప్పుడు అసెంబ్లీ క్యాబినెట్లో నేనే అడిగాను, అన్న చెక్కులు మీరు బ్యాంకులో వేస్తున్నారు కదా, రైతు బంధు ప్రతి రైతుకు అకౌంట్లో వేస్తున్నారు కదా, మేము ప్రతి దగ్గర పోయి ఇచ్చేసి వస్తామన్నాను. అంటే వద్దమ్మా, రైతు అంటోడు ఇట్లా ఉండాలి కానీ ఇట్లా ఉండొద్దు అన్నాడు. అది గొప్పతనం. రైతు అనేవాడు ఇట్లా పెట్టే స్థితిలోనే ఉండాలి కానీ ఇట్లా చేయి చాచే స్థితిలో ఉండొద్దు, అకౌంట్లోనే వేసేద్దాం అన్నారు. ఇప్పుడు ప్రతిదానికి ప్రచారం అయిపోయింది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఎప్పటికైనా గమనించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్.